ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. గణపతి నవపూజ రాత్రుల్లో సందర్భంగా 9వ రోజైన ఆదివారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం పొదిల్ రోడ్డు కాటేడువాగు ఒడ్డున వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ దేవాలయం ప్రాంగణంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కమిటీ అధ్యక్షుడు గండిపెంట నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిమజ్జనోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ప్రారంభ లడ్డు ప్రసాదాన్ని 1,50,000 రూపాయలకు పాడిన ముక్కు రవణమ్మ కుమారుడు రాజశేఖర్ రెడ్డి వేలంపాట ద్వారా పాడుకొని తన భక్తి భావజాలం ద్వారా తన అమూల్యమైన ఆధ్యాత్మిక చింతనను చాటుకున్నారు. అదే నేపథ్యంలో సాగిన ఆధ్యాత్మిక భక్తి సాగరంలో భాగంగా 9వ రోజు నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో నిమజ్జనోత్సవ వినాయక మూర్తికి వేసిన పూలమాలను 10,000 రూపాయలకు ఇచ్చాల ప్రతాపరెడ్డి సంబంధిత కమిటీ వారికి వెచ్చించి కైవసం చేసుకుని తన వంతు భక్తి భావనను చాటుకున్నారు. సమయం లేదు, త్వరగా పాడుకునే వాళ్ళ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ముక్కు రవణమ్మ 1,50,000, ముక్కు రవణమ్మ 1,50,000, ముక్కు రవణమ్మ గారి మాట 1,50,000, ముక్కు రవణమ్మ గారి మాట 1,50,000, ముక్కు రవణమ్మ గారి మాట 1,50,000. పిల్లలు వీడియో అన్నా లడ్డు పాట డబ్బులు పాట 10,000, లడ్డు పాట 1,50,000, ముక్కు రవణమ్మ ముక్కు రాజశేఖర్ పాట 1,50,000. తీసా రే అడ్డం లేరు రాజేష్. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఓ మరి ఓ ఆగురా. అయ్యా అందరూ ఒకసారి ఇటు చూడండి. ఎప్పుడో పెడదాం. అమ్మా విజయమ్మ గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి జై. సుబనా చెప్పలేపు పైకి రా.